మహాకుంభమేళాలో జనవరి 29న జరిగిన తొక్కిసలాట చాలామందిని కలిచివేసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కంటతడి పెట్టారు. ప్రధాని మోదీ సైతం ఎంతో బాధపడ్డారు. ఒకే రోజు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించేందుకు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. 30 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఇప్పటి వరకు ఏ చిన్న ఘటన జరగకుండా చూసిన యూపీ యంత్రాంగానికి ఇది షాక్లా తగిలింది. కుంభమేళాకే ఇది మచ్చలా మిగిలింది. ఆ రోజు ప్రయాగ్రాజ్ వచ్చిన ఎంతో మందికి చేదు అనుభవాలను మిగిల్చింది. ఇక్కడే ఒక విషయం చాలామందికి తెలియదు. స్థానికంగా ఏం జరిగిందో పూర్తిగా ఎవరూ బయటపెట్టలేదు. ఆ ఘటనపై రకరకాల వార్తలొచ్చాయి తప్పిస్తే స్థానికులు ఎలా స్పందించారో బాహ్య ప్రపంచానికి తెలియలేదు. నిజానికి ఆ రోజు ఆ తొక్కిసలాటతో చాలామంది భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. చుట్టూ చీకటి, ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఎటు వెళ్ళాలో ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. తెల్లవారి చూస్తే కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాత్రైనా కూడా అదే పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బంది తప్పలేదు. చాలామంది భక్తులు ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలియక సతమతమయ్యారు. చలికి వణికిపోయారు. కొందరు తమ సమీపంలో స్థానికుల వద్ద ఆశ్రయం కోరారు. ఆ పరిస్థితుల్లో వారు ఊహించని విధంగా సాయం అందింది. అదే స్థానికంగా ఉండే ముస్లింల నుంచి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తామున్నామని భరోసా ఇచ్చారు. మసీదులు, మదర్సాలలో వారికి ఆశ్రయం కల్పించారు. చౌక్ మసీద్, సబ్జీ మండి మసీద్, బడా తాజియా, ఇమాంబారా వంటి మసీదులలో భక్తులు తలదాచుకున్నారు. వారికి ముస్లింలు మంచినీరు, ఆహారాన్ని అందించారు. అంతేకాదు రోషన్బాగ్, హిమ్మత్గంజ్, కుల్జాబాద్, షాయ్గంజ్ వంటి ప్రాంతాల్లో ముస్లింలు తమ ఇళ్లలో హిందువులకు ఆశ్రయం కల్పించారు. వారికి మేమున్నామని భరోసా కల్పించారు. ముస్లింలంతా ఒక్కలా ఉండరని నిరూపించారు. ఎక్కడి నుంచో తమ ప్రాంతానికి, అది కూడా కుంభమేళాకు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన అవకాశంగా వారు భావించారు. అంతకుముందు ముస్లింల విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ముస్లింలు కుంభమేళాకు రాకూడదనే విధంగా వదంతులు సృష్టించారు. సీఎం యోగి దీన్ని కొట్టివేశారు. మంచి మనస్సుతో ఎవరైనా కుంభమేళాలో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. యోగి తమపై ఉంచిన విశ్వాసాన్ని ఇక్కడి ముస్లింలు వమ్ము చేయలేదు. కుంభమేళాకు వచ్చిన పలువురు హిందువులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా తమకు మంచి మనస్సుందని చాటారు.